దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కానీ మనకు తెలుసు మన జీవితంలో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, కొన్ని సంవత్సరాలు, లేకపోతే కొన్ని నెలలు, కొన్ని వారాలు, ఆర్ మేబీ ఒక వారంలో ఒక రోజు బహుశా దేవుని విడిచిపెట్టి తిరిగే అనుభవాలు ఉంటాయేమో. సో దేవునితో లేని ఆ టైం ఏ వ్యక్తి జీవితంలో అయినా ఒక డార్క్ టైం అన్నమాట, చీకటి సమయం, చీకటి పరిస్థితి. ఎందుకంటే వెలుగైన దేవుని విడిచిపెడితే మన జీవితం చీకటిమయమే. వెలుగైన దేవునితో కాకుండా మనం బ్రతికితే ఖచ్చితంగా ఆ రోజులు, లేకపోతే ఆ నెల, ఆ సంవత్సరం అంధకారమయమే. నాకు తెలుసు కొంతమంది తమ జీవిత అనుభవాలు చెప్తూ, అక్క మా ఇంట్లో పలానా శ్రమ వచ్చింది, పలానా కష్టం వచ్చింది, నా తల్లిని దేవుడు తన రాజ్యానికి పిలుచుకున్నాడు, నేను దేవునితో ఒక సంవత్సరం మాట్లాడలేదు. ఒక చెల్లెమ్మ చెప్తుంది, నిజమే, తల్లిని పోగొట్టుకున్న బాధ ఏ ఒక్కరు కూడా భరించలేరు. ఎంత 90 సంవత్సరాల వయసులో తల్లి చనిపోయినా పిల్లలు తల్లి కొరకు ఏడవకుండా ఉండరు. ఎందుకంటే దేవుడిచ్చిన తల్లి, లేకపోతే తాము కన్న తల్లి మీద ఉన్న మమకారము, అనుబంధం అలాంటిది కాబట్టి. కానీ ఒక కుమార్తె చెప్తుంది, దేవుడు నా తల్లిని ఆయన రాజ్యానికి పిలుచుకున్నప్పుడు నాకు దేవుని మీద చాలా ఆయాసం వచ్చింది, దేవుని మీద నేను అలిగాను, దేవుని మీద కోపగించాను, దేవుని విడిచిపెట్టి దాదాపు 1 సంవత్సరం రోజులు నేను ఉన్నాను, బైబిల్ ముట్టుకోలేదు, ప్రార్థన చేయలేదు, నాకు దేవుడు అంటేనే నచ్చేది కాదు, చాలా నా జీవితంలో ఒక రకమైన స్ట్రగుల్ గుండా వెళ్ళాను. బట్ ఫైనలీ దేవుడు మళ్ళీ నన్ను తన దగ్గరికి చేర్చుకున్నాడు. నేను చేసిన తప్పును నేను గ్రహించుకున్నాను. నా జీవితంలో వచ్చిన కష్టాలు, లేకపోతే నా జీవితంలో వచ్చిన శ్రమలు దేవుని ప్రేమకు నన్ను దూరం చేయకూడదని నేను తెలుసుకున్నానని ఒక చెల్లెమ్మ చెప్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన జీవితాలలో ఆశీర్వాదం ఎక్కువ అవగానే కూడా దేవుని చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, చిన్నపిల్లలకి రంగురంగులకి ఏదైనా కనబడితే అప్పటిదాకా అమ్మ చేయి, నాన్న చేయి పట్టుకున్న వాళ్ళు వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు, చూసారండి? అప్పుడు మన వెనకాలండి, ఏంటి ఇప్పటిదాకా నాతో ఉన్నవాడు ఏమైపోయాడంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. అక్కడ ఏదో బెలూన్స్ కనబడతాయి, లేకపోతే ఇంకేదో రంగురంగులుగా కనబడుతుంది, లేకపోతే ఇంకేదో చాక్లెట్స్, ఇంకేదో క్యాండీ, ఇలాంటి కనిపించగానే తల్లిని తండ్రిని విడిచి, చేయి విడిచి పారిపోవడం. దేవుడు అంటున్నాడు, నా ప్రజలు 2 నేరాలు చేశారు, వాటిని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడుతాను. కొన్నిసార్లు పిల్లలు తప్పుడు పనులు చేస్తూ ఉంటే, తప్పులు చేస్తూ ఉంటే తల్లిదండ్రులకు కప్పుకుంటా ఉంటారండి, అవునా కదా? అది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం సమాజంలో. కొన్నిసార్లు మన పిల్లలు ఏమైనా తప్పులు చేసినా సమర్థించుకుంటూ ఉంటాం, మీరే సరిగ్గా చూసుంటారండి, మా వాడు అలా చేయడండి, మీరే అపార్థం చేసుకొని ఉంటారండి, ఎవరో గురించి చెప్పబోయి మా అబ్బాయి పేరు చెప్తున్నారా ఏంటి అని కొంతమంది తల్లిదండ్రులు గొడవకి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు తన ప్రజలను ఎంత ప్రేమిస్తున్నాడంటే వారిలో ఉన్న లోపాలు కూడా జాగ్రత్తగా చూసి చెప్తున్నాడు, నా బిడ్డ నువ్వు ఇక్కడ సరిగ్గా లేవు, నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలని నేను కోరుకుంటున్నానని. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయము చేయును. దేవుడు నిజంగా మనల్ని ప్రేమించే కొన్నిసార్లు మనల్ని దెబ్బ కొడతాడండి. హల్లెలూయా. దెబ్బ కొట్టడం ఎవరికి ఇష్టం ఉండదు, ముద్దు పెట్టుకోవడం ఇష్టం కదండి. చక్కగా మన దగ్గరికి తీసుకొని గారాబం చేస్తూ ఉంటే ఎంత ఆనందం. మా మమ్మీ, మా డాడీ చాలా మంచిదండి. మా పిల్లలు ఏమంటారు తెలుసా, మా డాడీ చాలా మంచోళ్ళు, ఎందుకంటే ఒక్కసారి కూడా కొట్టలేదు. నా గురించి అలా చెప్పరు, ఎందుకంటే నేను కొడుతుంటాను కదా. ఎప్పుడైనా తప్పులు చేస్తూ ఉంటే, అల్లరి చేస్తూ ఉంటే గట్టిగా అరుస్తాను, ఒక్కొక్కసారి అవసరం అయితే వాళ్ళని డిసిప్లిన్ చేస్తాను, కాబట్టి నా గురించి చెప్పరు. కానీ మా డాడీ చాలా మంచోళ్ళు, ఎందుకంటే మా డాడీ ఏం చేసినా కూడా ఏమీ అనరు. కానీ పరలోకపు తండ్రి ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత మన విషయంలో పట్టుదల కలిగి ఉంటాడు, అన్ని విషయాలు కూడా పట్టించుకుంటాడు. నా ప్రజలు 2 నేరములు చేశారు. ఏంటి ఆ నేరాలు అని ఆలోచన చేస్తే, 1, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గర ఉన్న క్షేమము, ఆశీర్వాదాన్ని ఇంకెక్కడో వెతుక్కుంటున్నారంట. చూడండి, మానవ జీవితానికి ఊపిరి కావాలి, గాలి కావాలి. ఒకవేళ ఈ గాలి మనం ఊపిరి పీల్చుకునే గాలి ఒకవేళ ప్యూర్ ఎయిర్ కాకపోతే, మనం పీల్చుకుంటున్న గాలి ప్యూర్ ఎయిర్ కాకపోతే ఆక్సిజన్ సిలిండర్ అయినా పెట్టుకొని మంచి గాలిని పీల్చుకుంటాం. ఢిల్లీ అనే మన దేశ క్యాపిటల్ సిటీ ఉంది కదండి, ఇండియాకి క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీ. అయితే న్యూఢిల్లీలో చాలా వెహికల్స్ ఉంటాయి, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో న్యూఢిల్లీలో గ్యాసెస్, లేకపోతే అక్కడున్న వాతావరణం, గాలి చాలా కలుషితం అయిపోయిందంట. అందుకని న్యూఢిల్లీలో కొన్ని షాప్స్ ఉంటాయంట. ఆ షాప్స్ ఏంటంటే రోజుకు ఒక అరగంట వెళ్ళి ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకొని వాళ్ళకి డబ్బులు కట్టి ఇంటికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకుంటే, ఆక్సిజన్ ప్రాణవాయువు కాబట్టి దేహానికి, అవయవాలన్నిటికీ ఆక్సిజన్ అందాలి. సో ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ప్యూర్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి అవసరం. కాబట్టి ఆక్సిజన్ని అక్కడ కొంతమంది ప్రజలు వెళ్ళి డబ్బులు కట్టి, అంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు, అందరూ డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, కానీ కొంతమంది మంచి స్థానంలో ఉన్న వాళ్ళు, డబ్బు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు వెళ్ళి ఆక్సిజన్కి డబ్బులు కట్టి
కాసేపు ఊపిరి పీల్చుకొని అమ్మయ్య ఇప్పుడు బాగుంది, ఈ రోజుకి సరిపడ మంచి గాలి పీల్చుకున్నానని ఇంటికి వెళ్తూ ఉంటారంట. అంటే చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బాడీకి ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఆ ఆక్సిజన్ గాలిలో సరిగ్గా దొరకకపోతే ఏదో ఒక దగ్గరికి వెళ్ళి ఆ ఆక్సిజన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తాం. మానవ జీవితంలో మనిషికి ఆనందం కావాలి, సంతోషం కావాలి. ఈ సంతోషం కొన్నిసార్లు దేవుని విడిచి వెళ్ళిపోతే దొరకదు. దేవునికి దూరం అయితే సంతోషం ఉండదు. సో ఆ సంతోషాన్ని ఇంకేదో వ్యక్తుల దగ్గర, ఇంకేదో పరిస్థితుల్లో, ఇంకెక్కడో వెళ్ళి వెతుక్కొని ఆ ఆనందాన్ని క్రియేట్ చేసుకోవాలని మనిషి తాపత్రయపడుతూ ఉంటాడు. దేవుడు అంటున్నాడు, నేను జీవజలముల ఊటను. ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఇప్పుడు వాళ్ళకి ఎలాగైనా జీవజలం కావాలి, నీరు కావాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ కొరకు తొట్లను తొలిపించుకొని, బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఎక్కడో దొరికిన నీళ్లు ప్రొటెక్ట్ చేసుకొని, లేకపోతే ప్రిజర్వ్ చేసుకొని ఏదో తొట్లలో పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్లకుండా, జీవజలం లేకపోయినా పర్వాలేదు, ఈ నీటితో కాలం గడిపేద్దామని చూస్తున్నారు. కానీ వారి దగ్గర ఉన్న తొట్లు బద్దలైపోయిన తొట్లు. అంటే అర్థం ఏంటంటే, నీళ్ళు ఎంత పోసినా కూడా నీళ్లు బయటకి వెళ్ళిపోతానే ఉన్నాయి. లోకంలో ఎంత సంతోషం మనం పొందుకోవాలని ప్రయత్నం చేసినా వచ్చినట్టే ఉంటుంది, కానీ అప్పుడే ఆవిరైపోతూ ఉంటుంది. లోకంలో ఎంత సంపాదించి, ఎంత కష్టపడి డబ్బులు వచ్చినట్టే ఉంటుంది, కానీ అదంతా ఎటుపోతుంటుందో కనిపించదు. ఈ లోకంలో సమాధానం ఏదో వచ్చినట్టే ఉంటుంది, కానీ పోతానే ఉంటుంది. లోకంలో స్నేహాలు ఏదో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చినట్లే ఉంటాయి, కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చివరికి పడక మీద పడుకున్నప్పుడు, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు అనిపిస్తుంది, నేను ఏకాకిని, నాకు ఎవరు తోడు లేరు, నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నాకు తోడై ఉండేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు అంటున్నాడు, నా ప్రజలు 2 నేరాలు చేశారు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగ చేసుకొంటివి కదా. దేవునికి తన ప్రజల మీద ఎంత ప్రేమ అంటే, ఎంత కనికరం అంటే, మనం బాధపడుతుంటే కూడా ఆయన తట్టుకోలేడండి. దేవుడు అంటున్నాడు, మీకు బాధలు, కష్టాలు ఉన్నాయి, అండ్ మీరు ఆలోచిస్తున్నారు, నాకెందుకు ఈ బాధ వచ్చింది, నాకెందుకు ఈ కష్టం వచ్చిందని. కొంతమందికి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుని మీద తగువుకి వెళ్తారు. ఏమని తెలుసా, నువ్వే పంపించావయ్యా నాకు ఈ బాధ, ఈ కష్టం నీ వల్లే వచ్చింది, నువ్వు అసలు ఈ బాధ రాకుండా చేయగలవు కదా, మరి ఎందుకు నాకు ఈ బాధ రానిచ్చావు, ఎందుకు ఈ కష్టం రానిచ్చావు, ఎందుకు ఈ నష్టం వచ్చింది, నువ్వే నాకు తోడుగా ఉంటే ఈ ఆపద ఎందుకు సంభవించిందని కొంతమంది వారికి వచ్చే ప్రతి కష్టానికి దేవుని బాధ్యులుగా చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ అక్కడికే వెళ్తుంది. ఇంకొన్నిసార్లు మనకు వచ్చే కష్టాలకి మన కుటుంబంలో ఎవరినో బ్లేమ్ చేస్తాం. మా అమ్మే కారణం అండి, మా నాన్నే కారణం అండి, నా అక్క కారణం అండి, నాన్న కారణం అండి, లేకపోతే పలానా మా పెళ్లి కుదిర్చిన వాళ్ళే కారణం అండి, నా బ్రతికిలా నాశనం అయిపోవడానికని ఎవరో ఒకళ్ళని, వ్యక్తులను మనం నిందించాలని, వాళ్ళని రెస్పాన్సిబుల్ అని చెప్పాలని ప్రయత్నం చేస్తాం. లేదంటే దేవుని మీదైనా ఆ నింద వేస్తూ ఉంటాం. కానీ దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. అదేంటంటే, నీకు బాధ, కష్టం, శ్రమ వచ్చింది, కానీ ఆ బాధ నీకు నీవే కలుగ చేసుకున్నావు. యు ఆర్ ద కాజ్ ఆఫ్ దట్ పెయిన్. ఇప్పుడు మీరు అడగచ్చు, మాకు మేమే ఎందుకు బాధ కలుగ చేసుకుంటామండి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎవరికి వారు బాధ కలుగ చేసుకోరు కదా, ఎవరికి వారు మేలే చేసుకోవాలనుకుంటారు. ఇది ఎలా అంటే, సింపుల్గా చెప్పాలంటే, చేతిలో ఒక షార్ప్ ఐటమ్, ఒక కత్తి పట్టుకున్నాం చేతిలో, అది పట్టుకోవాల్సిన విధంగా జాగ్రత్తగా పట్టుకోకుండా గట్టిగా పట్టేసుకున్నాము, ఇటువైపు పట్టుకోకుండా షార్ప్ సైడ్ గట్టిగా పట్టుకున్నాం. అప్పుడు చేయి కోసుకున్న తర్వాత కత్తిని నిందించడానికి లేదు, ఆ కత్తిని అక్కడ పెట్టిన వాళ్ళని నిందించడానికి లేదు. చేతిలోకి తీసుకుంది మనమే కాబట్టి, దాన్ని గట్టిగా పట్టుకున్నది మనమే కాబట్టి, ఆ బాధ మనమే కలుగ చేసుకున్నాము. ఆ బాధ మనకి రావడానికి మనమే బాధ్యులం. ఇప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. దేవుడు అంటున్నాడు, నన్ను విసర్జించుట వలన, నాకు దూరంగా వెళ్ళిపోవడం వలన మీకు మీరే బాధను కలుగ చేసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటంటే, నా దగ్గర ఆరోగ్యం ఉంది, నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు, సో ఆరోగ్యం మీకు దూరం అయిపోతుంది, అందుకని మీరు బాధల్లో ఉన్నారు. నా దగ్గర క్షేమం ఉంది, నాకు దూరంగా వెళ్ళిపోయి నన్ను విసర్జించి లోకంలో క్షేమం ఉందేమో అని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు, సో నాకు దూరం అవడం వలన క్షేమము మీకు దూరము అయిపోతుంది. నా దగ్గర ఆశీర్వాదం ఉంది, నాకు దూరం అయి వెళ్ళిపోతున్నారు, మీకు మీరే బాధ కలుగ చేసుకుంటున్నారు తప్ప నేను మాత్రం మీకు బాధ కలుగ చేయడము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం ఒకటి అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణం ఎవ్వరు కాదు, మనమే. మళ్ళీ చెప్తున్నానండి, ఆశీర్వాదాలు నువ్వు సంపాదించుకున్నా నీవే బాధ్యుడివి. ఆశీర్వాదాలు కోల్పోయినా దానికి కూడా మనమే బాధ్యులం. చాలాసార్లు అంటాం, ఎవరో కారణం అండి,
లేకపోతే నాకు ఈ కష్టం రావడానికి దేవుడు కారణం అండి. కాదండి. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను విసర్జించడం వలన, నన్ను విడిచి వెళ్ళిపోవడం వలన మీకు మీరే బాధను కలుగ చేసుకుంటున్నారు. ఆశీర్వాదం కావాలా? రా దేవుని దగ్గరికి. ఆరోగ్యం కావాలా? రా దేవుని దగ్గరికి. నెమ్మది కావాలా? రా దేవుని దగ్గరికి. ఆలోచన కావాలా? రా దేవుని దగ్గరికి. ఆయనకి ఎంత దగ్గర ఉంటే ఆశీర్వాదాలు నీకు అంత దగ్గర ఉన్నట్టు. హల్లెలూయా. దేవునికి ఎంత దగ్గరగా ఉంటే క్షేమము మనకు అంత దగ్గరగా ఉన్నట్లు. దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అభివృద్ధి మనకు అంత దగ్గరగా ఉన్నట్లు. దేవుడు అంటున్నాడు, నా ప్రజలు 2 నేరాలు చేశారు, నన్ను విసర్జించి వెళ్ళిపోయారు. 19వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకు కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. ఇది ఒక మాటలో చెప్పాలంటే చెంపదెబ్బలా ఉందండి చదువుతుంటే, అవునా కదా? నీ చెడుతనము నిన్ను శిక్షిస్తుంది. ఒక దొంగతనం చేశాడు, అతన్ని ఎవరు గద్దించక్కర్లేదు, అతని మనసాక్షి అతన్ని గద్దిస్తూ ఉంటుంది. దొంగవి నువ్వు, ఇంకొకళ్ళ కష్టార్జితం అన్యాయంగా నువ్వు తీసుకున్నావు, నువ్వు చేసింది నేరం. వాడికి సరిగ్గా నెమ్మదిగా నిద్ర కూడా పట్టదండి. ఒక వ్యక్తి హత్య చేశాడంట, భార్యను హత్య చేశాడంట. సెంట్రల్ జైలు నుంచి 14 సంవత్సరాల తర్వాత విడుదలయ్యాక ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పారంటే, అమ్మో అనిపించింది, నా భార్యను నా చేతులతోనే నేను హత్య చేశానండి. నెమ్మది లేదు. ఇంట్లో హత్య చేసి ఆమె దేహాన్ని ఎక్కడో పడేశాడంట. పడేసిన తర్వాత అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, ఏదో రకంగా కప్పుకోవాలని చూస్తున్నాడు. మనస్సాక్షి మాత్రం ఒప్పుకోవట్లేదు, గద్దిస్తుంది. అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు. ఊరు దాటి వెళ్ళిపోతే నెమ్మది వస్తుందేమో, తాగితే నెమ్మది వస్తుందేమో, లేకపోతే ఇంకెవరో స్నేహితులతో ఇంకెక్కడికో వెళ్ళిపోతే నెమ్మది వస్తుందేమో అనుకుంటున్నాడు. కానీ ఫైనలీ తన మనసు ఊరుకోవడం లేదు, మనస్సాక్షి గద్దిస్తుంది. ఆఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీసుల ముందు నిలబడి చెప్పాడంట, నా భార్యని నేనే హత్య చేశాను, నన్ను జైల్లో పెట్టేయండి అని చెప్పాడంట. పోలీసులు అనుకుంటారు మా పని ఎంత సులభం, చేసేసాడు, మా డ్యూటీ కూడా ఇతనే చేసేసాడు, చక్కగా వచ్చి అప్పగించుకున్నాడు. అతను అంటున్నాడు, నేను చేసిన నేరమే నన్ను పట్టించింది, నేను చేసిన నేరమే నన్ను శిక్షించింది, నేను నెమ్మదిగా ఉండలేకపోయాను. చాలామంది ఆవేశంతో ఎవరినో చంపేస్తారు, లాస్ట్కి వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటారండి. భార్యను చంపేస్తాడు, అయ్యో భార్యను చంపానేంటి ఆవేశంలో అని తనకు తాను కూడా ఏదో పురుగుల మందు దాగి ఉరి శిక్ష వేసుకొని చనిపోయేవారు ఎంతమందిని గురించి మన వార్తల్లో వినడం లేదు. యేసయ్య అంటున్నాడు, దేవాది దేవుడు చెప్తున్న మాట, నీవు నన్ను విసర్జించుట వలన నీ చెడుతనము నిన్ను శిక్షించును. దేవుని చిత్తం ఎవరిని శిక్షించాలని కాదండి, శిక్షను కొట్టివేసి రక్షించాలని యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. యేసు అనే మాటకు అర్థము రక్షకుడు. శిక్షించడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. ఎంత చెడుతనము చేసిన వారమని తెలిసినా దేవుడు శిక్షించాలనుకోవట్లేదు, శిక్ష నుండి ఉగ్రత నుండి రక్షించాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ ఆయన దగ్గరకు వస్తేనే రక్షణ వస్తుంది, ఆయన దగ్గరకు రాకపోతే శిక్షే. నీవు చేసిన 19వ వచనం, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. మీకు ఎప్పుడైనా అనుభవం వచ్చిందా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నెమ్మది వస్తుంది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆనందం వస్తుంది, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది. ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ ఇది కూడా ఇంకొక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండి. అదేంటంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉండగా సేవకుని ద్వారా, ఇక్కడ దైవజనులు ఆత్మీయ తండ్రి గారు వాక్యం చెప్పిన, జాన్ వెస్లీ గారు వాక్యం చెప్పిన, ఎవరు నిలబడే వాక్యం చెప్పినా కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు నన్ను గద్దిస్తున్నాడు. ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తేనే మనం నిజంగా దేవుని స్వరానికి సెన్సిటివ్గా ఉన్నట్టు. మొద్దుబారిపోయింది అనుకోండి చర్మం, అక్కడ ఏం పాకుతున్నా ఏం అనిపించదు, నాకేం సెన్సేషన్ లేదండి, నాకు అసలు ఏం తెలియట్లేదండి, చీమ కుట్టినట్టు కూడా లేదండి అనిపిస్తుంది కొంతమందికి. కానీ నువ్వు సెన్సిటివ్గా ఉంటే, దేవుని స్వరానికి సెన్సిటివ్గా ఉంటే, నీకు చిన్న చిన్న తప్పులు కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న అయోగ్యతలు, చిన్న చిన్న దేవునికి ఇష్టమైన మాట మాట్లాడితే కూడా దేవుడు గద్దిస్తూ ఉంటాడు. నువ్వు అట్లా మాట్లాడకూడదు కదా, అయ్యా నన్ను క్షమించు. రక్షణ పొందినప్పుడు 7th క్లాస్లో రక్షణ పొందానండి. 7th క్లాస్లో రక్షణ పొందితే ఒక యూత్ క్యాంప్కు నేను వెళ్ళాను. సో
ఒక దైవజనరాలు వాక్యం చెప్పారు. వాక్యం చెప్పిన తర్వాత దేవుడు నన్ను సంధించాడు, దేవుడు నన్ను దర్శించాడు. అక్కడ ఎంతమంది ఉన్నారో పట్టించుకోలేదు. మోకాలు వేసి నేను ఏడుస్తూనే ఉన్నాను. నా ప్రతి తప్పును, ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటుంటే దేవుడు నా ఎప్పుడు పాపాలు జ్ఞాపకం చేశాడు తెలుసా? యూకేజీలో పాపాలు జ్ఞాపకం చేశాడు. యూకేజీలో ఏం పాపాలు చేసి ఉంటారు అనుకుంటున్నారా? మా అమ్మకి తెలియకుండా బల్పాలు తినేసి తినలేదని చెప్పేదాన్ని. చిన్నదే అండి. అదే ఇజ్ ఇట్ అ బిగ్ డీల్? అదేనా పెద్ద విషయమా? బియ్యం తినేవాళ్ళు ఉంటారు, బల్పాలు తినేవాళ్ళు ఉంటారు కదండి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఎలా అలవాటు అయిందో తెలీదు. ఒకసారి పెద్ద స్లేట్ పెన్సిల్ ఇచ్చారు మా మమ్మీ, రాయమని, హోంవర్క్ రాయమని, పలక మీద దిద్దామని ఇస్తే అటు వెళ్ళి వచ్చేసరికి పెన్సిల్ లేదు మమ్మీ, ఇంకో పెన్సిల్ ఇవ్వమని అడిగాను. మా మమ్మీ అడిగారు, నువ్వు తిన్నావు కదా? తినలేదు మమ్మీ. ఎక్కడికి వెళ్ళింది తెలీదు. ఇంతే కదండి సమాధానాలు. తెలీదంటే మా మమ్మీ అన్నారు, నీ నాలుక చూపించి అన్నారు. నాలుక పట్టిస్తుంది కదా, ఏమైనా తిని మింగేసి వాటర్ తాగేసినా కూడా నాలుక పట్టిస్తుంది. నా నాలుక నిండా వైట్ కాల్షియం వాటెవర్ అదంతా ఆ డిపాజిట్ ఉండేసరికి ఇంకా అప్పుడు పడింది నాకు దెబ్బ. దేవుడు 7వ తరగతిలో మోకాళ్ళు వేసి నా ప్రతి తప్పిదాన్ని, ప్రతి బలహీనతను, ప్రతి పాపను ఒప్పుకుంటూ ఉంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నువ్వు యూకేజీలో మీ మమ్మీతో అబద్ధం ఆడావు కదా, ఇదిగో పలానా వాళ్ళని స్కూల్లో గిల్లావు కదా. అవును ప్రభువా, అది కూడా చేశాను, నిజమే. పలానా చిన్న తప్పులు కూడా దేవుడు జ్ఞాపకం చేసే ప్రతిదీ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే హృదయం నిండా రక్షణానందం వచ్చిందండి. హల్లెలూయా. ఒక నూతన వ్యక్తి, నూతన హృదయం. అప్పటి వరకు నా హృదయం మీద ఏ పాప మరకలు ఉన్నాయో మొత్తం క్లీన్ చేసి ఒక క్లీన్ పేపర్ లాగా, వైట్ పేపర్ లాగా దేవుడు పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు అంటున్నాడు, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. కొంతమంది గద్దింపు వస్తూ ఉన్నా ఆ గద్దింపును సైలెన్స్ చేసేస్తూ ఉంటారండి. ఎలా అంటే మనల్ని కరెక్ట్ చేసేవాళ్ళు, మనల్ని మన తప్పులు చెప్పేవాళ్ళని కొన్నిసార్లు మనం ఇష్టపడం. అవునా కదా? ఎవరైనా ఫోన్ చేస్తే మనల్ని మెచ్చుకుంటున్నారనుకోండి, వాళ్ళకి రోజుకు 10 సార్లు ఫోన్ చేయాలనిపిస్తుంది. కానీ ఫోన్ చేయగానే నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఇలా చేయొద్దు, అలా చేయొద్దంటే కొంతమంది ఇంకా వాళ్ళకి ఫోన్ చేయరు, కట్ చేసి పడేస్తారు. ఎందుకులే బాబోయ్, నాలో ఉన్న తప్పులన్నీ ఎత్తి చూపిస్తారు. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటే ఆయన మాట ఇంకా వినరన్నమాట. అమ్మో, ఈ దేవుడి దగ్గరకు వస్తే, మందిరంలోకి వచ్చినప్పుడల్లా నాకు గద్దింపు వస్తుంది, ఇంకా మందిరానికి రావడం మానేస్తాను. అప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది, ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, ఇంకా హ్యాపీ లైఫ్, ఫ్రీ లైఫ్, స్వేచ్ఛాయుతమైన జీవితం, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతికే బ్రతుకు చివరికి నాశనానికి నడిపిస్తుంది. కానీ దేవుని క్రమశిక్షణలో, దేవుని గద్దింపుకు లోబడితే అంతకన్నా అమూల్యమైన బంగారం లాంటి జీవితం ఇంకొకటి ఉండదండి. హల్లెలూయా. దేవుడు ప్రతి విశ్వాసిని శుద్ధ సువర్ణం వలె మార్చాలని కోరుకుంటున్నాడు. మనం వేసుకొని బంగారం కాదు దేవుడు చూసేది, మన లోపల ఉన్న బంగారాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. బంగారం అని ఎందుకంటానంటే టాక్స్ అబౌట్ ప్యూరిటీ, పరిశుద్ధత. మనలో ఎంత నాణ్యత ఉందో దేవుడు చూస్తున్నాడు, కానీ మనం పైన వేసుకునే వాటిలో ఎంత నాణ్యత ఉందో దేవుడు చూడట్లా. చాలాసార్లు చూడండి, క్వాలిటీగా కొనుక్కోవాలనుకుంటా, క్వాలిటీ ఫుడ్ తినాలి, మంచి కూరగాయలు, మంచి దినుసులు, మంచి బియ్యం, బట్టలు 10 సార్లు పట్టుకొని మంచి ఫ్యాబ్రికా, అది ఒకసారి వేసుకున్నా కూడా మంచిదే కొనుక్కుంటాం కదండి. ఎంత ఏరి కోరి నాణ్యత కోరుకుంటాము, కానీ దేవుడు మన హృదయంలో నాణ్యత కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధతను అంతరంగమందు కోరుకునే దేవుడు అంటున్నాడు, నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. ఆయన అంటున్నాడు, నన్ను విడిచి వెళ్ళిపోవడం వలన నిన్ను నీవే బాధించుకుంటున్నావు. ఒకవేళ మన జీవితంలో ఏవైనా శ్రమలు, బాధలు మనకి ఉన్నాయేమో, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో కొన్నిసార్లు ఎక్కువ ఉంటాయి, కొన్నిసార్లు తక్కువ ఉంటాయి. అప్పుడే అమ్మయ్య బాధలన్నింటి నుండి విముక్తి పొందాను అనగానే ఇంకోటి రెడీగా ఉంటుంది, నేను ఉన్నానని కదండి. బాధలు ఒకదాని తర్వాత ఒకటి ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఏదో ఒకటి వస్తూ ఉండొచ్చు. కానీ బాధలు వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించి ఆయన సహాయాన్ని కోరుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే బాధల నుండి విడిపించి, తప్పించి, జయమిచ్చే దేవుడే. కానీ మా బాధలలో ఉన్నప్పుడు కూడా ఒక స్వపరీక్ష, ఆ స్వపరీక్ష ఏంటంటే, నేను దేవుణ్ణి విసర్జించి ఈ బాధ తెచ్చుకున్నానా,
దేవుని గద్దింపును తిరస్కరించి నేను ఈ బాధ తెచ్చుకున్నానా? దేవుడు చెప్తూ ఉంటే కూడా ఆయన మాటకు విధేయత చూపించక నా ఇష్టాన్ని, నా యొక్క దేహం చెప్పే మాటను వింటూ నెరవేర్చుకుంటూ నేను ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నానా? అన్ని కష్టాలు మనం కొని తెచ్చుకుంటే రావు కానీ కొన్ని కష్టాలు మాత్రం ఖచ్చితంగా మనం కొనే తెచ్చుకుంటాం, అవునా కాదా? కొన్ని కష్టాలు మనం కావాలని మన అజ్ఞానం వలన, అజాగ్రత్త వలన, మన యొక్క భయభక్తులు, దేవుని యందు భయభక్తులు లేని విచ్చలవిడితనం వలన మనమే కొని తెచ్చుకుంటాం. మరి ఆ కష్టాల నుండి ఎలా విడుదల పొందుతాం? మరి దేవుని విడిచి వెళ్ళిపోవడం వల్ల కష్టాలు వచ్చాయి. ఇప్పుడు ఆ కష్టాల నుండి విముక్తి ఎలా వస్తుందంటే మళ్ళీ దేవుని దగ్గరకు రావడం వలన. హల్లెలూయా అని అంటున్నాడు, రా నువ్వు వచ్చిన తర్వాత నీ చరిత్ర అంతా మళ్ళీ నేను ఎత్తను. హల్లెలూయా. దేవుని దగ్గరకు తిరిగి వచ్చాక మన చరిత్ర అంతా మళ్ళీ మాట్లాడండి. నువ్వు ఇన్ని రోజులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు, ఇన్నిసార్లు నన్ను బాధించావు, ఇంత నాకు ఆయాసకరంగా నువ్వు బ్రతికేవని, అవన్నీ హీ విల్ నాట్ రిమెంబర్ ఆల్ దోస్. హీ విల్ నాట్ కీప్ అ రికార్డ్ ఆఫ్ అవర్ రాంగ్స్. ప్రేమ దోషంలను కప్పుతుందంట. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, లవ్ డస్ నాట్ కీప్ అ రికార్డ్ ఆఫ్ రాంగ్స్. నువ్వు నిజంగా ఎవరైనా ప్రేమిస్తే వారు నీడలో చేసిన తప్పిదాలు నువ్వు పుస్తకంలో రాసుకొని, హృదయం అనే పలక మీద బాగా రాసుకొని వాటిని పదే పదే గుర్తు చేసుకోవు, పదే పదే వాటిని గురించి మాట్లాడవు కూడా. దేవుడు కూడా అంటున్నాడు, నేను మీ పాపములను క్షమించి వాటిని సముద్రపు అగాధాల్లో పడేశాను. అంటే అర్థము, నేను వాటిని మరెన్నడూ జ్ఞాపకము చేసుకోను. క్షేమం కావాలా? క్షేమాధిపతి అయిన దేవుని దగ్గరికి రావాలి. జీవం కావాలా? జీవాధిపతి అయిన యేసే దగ్గరకు రావాలి. ఆరోగ్యం కావాలా? ఆరోగ్య ప్రదాత అయిన యేసే వద్దకు రావాలి. నెమ్మది కావాలా? నెమ్మదినిచ్చే యేసే వద్దకు రావాలి. సంతోషం సమాధానం కావాలా? సంతోషం సమాధానానికి మూలం ఆధారం యేసయ్యే. ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు వస్తే మనకు మనమే బాధలు కలుగ చేసుకోము. మన పాపమే మనల్ని శిక్షించి గద్దించే స్థితిలో మనం ఉండము. దేవుడు ఆ స్థితిలో ఎవ్వరు కూడా ఉండాలని కోరుకోవడం లేదు. ఒకవేళ దేవునికి అవిధేయులై మనం వెళ్ళడం వలన కొన్నిసార్లు మనకే రాదండి కష్టం, మన కుటుంబం అంతటికి కూడా మనం కష్టం తెచ్చిపెడతాం. చూడండి, కుటుంబంలో ఒక్కరు నష్టపోయినా, ఒక్కరు కష్టపడుతున్నా అది మిగతా వారందరినీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది, అవునా కదా? ఒక్కరికి వ్యాధి వస్తే అందరూ బాధపడతారు. ఒక్కరు హాస్పిటల్లో ఉంటే అందరికీ శ్రమే, అందరికీ వేదనే. ఒకవేళ ఒక తండ్రి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అప్పులు ఊబిలోకి వెళ్ళిపోతే ఆ కష్టం భార్యకి, పిల్లలకి అందరూ వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఒకవేళ ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండి తాగుబోతుగా ఉండి దేహంలో అవయవాలను పాడు చేసుకుంటే ఆ కుటుంబంలో తండ్రికి ఏమైనా అయితే ఆ నష్టం ఖచ్చితంగా కుటుంబీకులు అందరూ కూడా అనుభవిస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. వారసత్వంగా నీకేమైనా వచ్చిందా అని ఎవరైనా అడిగారనుకోండి, కొంతమందికి పెద్ద లిస్ట్ ఉంటుంది. మా అమ్మది ఇచ్చిందండి, మా నాన్న ఇది ఇచ్చాడండి, మా తాతయ్య అది ఇచ్చారండి, నాకు అదండి ఇదండి అని బోల్డ్ లిస్ట్ చెప్తారేమో. ఒకవేళ మనకి పెద్ద లిస్ట్ లేకపోయినా ఏం పర్వాలేదు, ఆత్మీయంగా దేవుడు మనందరినీ ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. హల్లెలూయా. ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి, వారసత్వంగా ఏమైనా వచ్చిందా అంటే, వచ్చిందండి, దేవుని ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులౌటకే దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. డోంట్ లెట్ ఎనీబడి టెల్ యూ దట్ యు ఆర్ ఎ కర్స్. నువ్వు శపించబడిన వ్యక్తివని నీకెవరిని చెప్పనివ్వద్దు. నీకు ఆలోచన వచ్చినా కూడా ఆలోచనకి చోటు ఇవ్వద్దు. కొంతమంది వచ్చి అంటారు, ఏంటో నీ జీవితం అంతా ఇలా అయిపోతుంది, ఏంటో అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, ఏదో షాప్ ముందేమో, ఏదో అదేమో ఇదేమో అని లేనిపోని ఆలోచనలు మనలో కల్పించి క్రియేట్ చేసి మనల్ని కృంగదీసేవారు, బాధించేవారు ఉంటారు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులౌటకే నేను పిలిచాను కానీ మరి దేనికి నేను. వీఆర్ కాల్డ్ అవుట్ పీపుల్. మనం ప్రత్యేకించబడిన వారం, వేరు చేయబడిన వారం, దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చిన వారం. ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడంటే ఆశీర్వాదమునకు వారసులవుటకే పిలిచాడు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో దేవునికి దూరమై మన అవిధేయత వలన, మన అక్రమ జీవితం వలన, మన గర్వ స్వభావం వలన, మన మెడవంచని అవిధేయత వలన ఒకవేళ మనకు మనమే బాధను కలుగ చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవుని సన్నిధిలో స్వపరీక్ష చేసుకుందాం. ఈ శుక్రవార ఉపవాస ప్రార్థనలో అడుగుదాం, ప్రభా నాలో ఉన్న తప్పిదాలు, దోషాలు, పాపాలు ఇక్కడే ఒప్పుకొని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలని కోరుకుంటున్నానని. హల్లెలూయా.
ఇక్కడే ఒప్పుకొని ఇక్కడే విడిచిపెట్టేస్తే ఇంటికి సంతోషంతో వెళ్తాం, ఫ్రీగా వెళ్తాము. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఒక నూతన వ్యక్తిగా, ఒక చక్కని తీర్మానాలతో దేవుని కొరకు సాగిపోతాం. అటు కృప దేవుడు మనకి దయచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యము ద్వారా నాయన మరి ఇర్మియా గ్రంథంలో నుండి మీరు మాతో మాట్లాడిన కొన్ని ప్రాముఖ్యమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రజలు నిన్ను విడిచి వెళ్ళిపోయిన అనుభవాన్ని గురించి ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావయ్యా. మా జీవితంలో నిన్ను విడిచిన అనుభవాలు, నిన్ను విడిచిన సమయాలు ఒకవేళ గతంలో ఉన్నా ఇంకెప్పటికీ ఉండకుండా సహాయం చే ప్రభువా. నీతో ఉంటేనే మాకు క్షేమం, నీతో ఉంటేనే మాకు ఆనందం, నీతో ఉంటేనే మాకు సమాధానం, నీతో ఉంటేనే మాకు నెమ్మది. నీ దగ్గరే ప్రభువా మాకు కావాల్సినవన్నీ ఈ లోకంలో ఉన్నాయ్యా. నీ దగ్గర మేము ఏవైతే పొందుతున్నామో, నీ దగ్గర ఏవైతే లభ్యమవుతున్నాయో వాటి కొరకు లోకం వైపు, మనుషుల వైపు మేము పరిగెత్తకుండా జీవజలముల ఊట అయిన నిన్ను ఆశ్రయించడానికి, జీవజలముల ఊట అయిన నీ వద్ద నుండే మేము అన్నీ పొందుకోవడానికి నీ కృపను, నీ సహాయమును మాకు దయచేయండి. నీ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభువా సమృద్ధి అయిన ఆశీర్వాదములతో నింపండి. నిన్ను విడిచి నీ మాటలను లెక్క చేయకుండా ఎంతమంది తమకు తాము బాధను, వేదనను కలుగ చేసుకుంటున్నారో, ఎంతమంది తమ మనస్సాక్షి తమనే గద్దిస్తున్న స్థితిలో ఉన్నారో, వారి బలహీనతలు, అయోగ్యతలు నీ సన్నిధిలో ఒప్పుకొని సరిచేసుకొని నీకు దగ్గరగా వచ్చే కృపను దయచేయండి. మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉండగా ఆరాధన ఆత్మతో నన్ను మమ్మలను నింపుమని, మేం చేసే ఆరాధన నీ సన్నిధిలో ఒక శ్రేష్టమైన ధూపం వల్లే చేరునట్లు నీ కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.